వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్లో ఓకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే బెల్ట్ ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ పుల్కం రాజు ముఖ్య అతిథిగా హాజరై వేసవి శిక్షణ పూర్తి చేసి తదుపరి స్థాయికి అర్హత సాధించిన విద్యార్థులకు బెల్ట్లు ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. విద్యతో పాటు శారీరక దృఢత్వం, స్వీయ రక్షణ నైపుణ్యాలు కూడా నేటి విద్యార్థులకు ఎంతో అవసరమని అన్నారు. బెల్ట్ స్థాయికి చేరుకున్న విద్యార్థులను అభినందించిన చైర్పర్సన్, వారు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభ కనబర్చి వేములవాడకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత క్రీడలు, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. Like this, here. See, one. Okay, double punch, shout here. One. Shout here. See. Three. Four. Five. Six. Seven. Eight. Go back. Again, start. One. Good. Shabash. Okay, Anna. Ready? Ready. Siri. Shabash. మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులైన పచ్చు మరి గత 40 సంవత్సరాల నుంచి మరి ఈ కరాటే స్థాపించి అనేక మంది కరాటేలో ఉన్నతమైన స్థానాలకు పెంపొందించినటువంటి గౌరవనీయులు మన్నల్ గారు వారి అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క కరాటే బెల్ట్ ప్రధానోత్సవానికి మమ్మల్ని ముఖ్యంగా ఆహ్వానించడం, నాతో పాటు గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా పీపీగా ఉన్నటువంటి వారి శిష్యులు రజనీకాంత్ గారు, అదేవిధంగా మరో శిష్యులు రాజు గారు, శేఖర్ గారు, అదేవిధంగా సిపిఐ జిల్లా సెక్రటరీ వేణు గారు, మరి కరాటే నేర్చుకున్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి గొప్ప కార్యక్రమాలు నిర్వహించము మరి అన్న ఆధ్వర్యంలో వారు నిత్యం పొద్దులు వేస్తూ ఉంటే ఇంకో రంగం కూడా వారు ఎంచుకోవడానికి పత్రికా రంగంలో కూడా వారు ముందుండి మరి వేములవాడ పట్టణంతో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలపై తెలుపు తీయడం, వారిని పేపర్ రూపంగా పత్రిక రూపంగా ప్రజలకు అందించుకోవడం మాకు కూడా చాలా సందర్భాల్లో ప్రతిరోజు నిత్యం అన్న గుడ్ మార్నింగ్ అని చెప్పి పేపర్ కటింగ్ పెట్టడం, మా సమస్యలపై ఉందని చెప్పి మేము చేసిన ఒక్కొక్క కార్యక్రమం కూడా తెలియజేయడం, మరి ఆ రంగంలో వారి ముందుకు రావడం మాకు చాలా సంతోషకరం. మరి ఇంత గొప్ప కార్యక్రమం, చాలా కార్యక్రమం మామూలు ఆహ్వానించడం గతంలో మరి విజయ్ గారు కూడా వారికి చాలా సందర్భాల్లో వారు ఆహ్వానించడం, మరి ప్రధానోత్సవ కార్యక్రమంలో మరి మా ఏదైతే చిన్నపిల్లలుగా ఉన్నటువంటి మీటింగ్ కానీ ఈ వయసులో కరాటే కానీ కుంగు కానీ ఇతర కార్యక్రమాలు నేర్చుకోవడం అయితే భవిష్యత్తులో మీకు వచ్చే సమస్యలపై పోరాటం చేసే విధంగా మరి ముఖ్యంగా ఆడపిల్లల మీద చాలా అవసరం అని చెప్పి నేను గుర్తించుకోవడం. ఎందుకంటే మరి ఈ రోజుల్లో
ఎవరికి వారి భద్రతా విషయంలో మరి మారే ఉండాలని ముందుగా అవసరం ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా మనం ఇలాంటి కార్యక్రమాలు నేర్చుకొని మరి మన రాబోయే రోజుల్లో ఏదైతే సమస్యలపై పోరాటానికి ఒక మానసిక ఉల్లాసంతో పాటు మరి వారి శారీరకంగా కూడా ఇట్లాంటి కరెంటే కానీ గుంపు కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా అన్నగారు అన్నగారు ఆధ్వర్యంలో మరి మంచి శిక్షణ పొంది మరి మంచి మరి బెల్ట్ పదార్థాలను స్వీకరించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడున్న తరుణంలో పిల్లలందరూ ఫోన్లకు చాలా అడిక్ట్ అయ్యి చదువుల పరంగా కానీ ఇతర దాంట్లో వెళ్ళవడం తల్లిదండ్రులు గ్రహించాలి. వాళ్ళు నిత్యం ప్రతిరోజు స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పిన హోంవర్క్ని సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు ఏం చేయాలని దానిపై కనీసం ఒక గంట 2 గంటలైనా సమయాన్ని వెచ్చించి మరి వాళ్ళను పూర్తి స్థాయిలో ముందుకు నడిపించే బాధ్యత మనందరిపై ఉంటుంది కాబట్టి మీ అందరిపై ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపై శ్రద్ధ వహించాలి. 7 గంటలైతే మంచి సీరియల్ అని చెప్పి మనం టీవీ చూస్తూ ఉంటే మరి మీ పిల్లలు ఫోన్ చూస్తూ ఉంటారు. మరి ఇట్లాంటి ఫోన్ల ద్వారా కూడా చాలా అలవాటు బానిస అవ్వడం అది మనం చూస్తున్నాం. మీ ఫోన్తో చాలా ఇబ్బందికర పరిస్థితి కాబట్టి మనం గ్రహించాలి. మరి ఇట్లాంటి మానసిక ఉల్లాసాన్ని ఉద్దేశించే కార్యక్రమాలను మనం ఎదిరించాలి. అదేవిధంగా గౌరవ శాస్త్రజ్ఞులు కూడా అనేక అంశాలలో పిల్లలపై మరి స్కూళ్ళలో కూడా ఇతర అంశాలపై చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో మరి అనేక సభలో మార్పు తీసుకొచ్చి కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేరే విధంగా వారు శ్రమించడం మరి మనందరూ గ్రహించాలి. మీరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఉత్తీర్ణంగా ఉండాలని మాకు ఇంకా ఎన్నో బిల్లులు సాధించాలి. మరి రాబోయే రోజుల్లో మీరు ఎందుకంటే ఒక సమస్యలు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మన ఆధారంలో ఖచ్చితంగా ఉద్యోగం కావాలని కోరుకుంటూ మరొకసారి ఈరోజు బహుమతులు ప్రారంభోత్సవంలో పౌరు స్వీకరించినటువంటి విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో అన్నకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికి ముందుంటాం. మరి వారు కూడా నిత్యం ఎలాంటి డబ్బు కానీ ఇతర దీన్ని ఆశించకుండా మరి వారి యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. నేను కూడా చాలా సంవత్సరాలు చూసుకోవాలి. ఖచ్చితంగా మా వంతు నుంచి మా సహకారం ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత గొప్ప కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మండలి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు మీ అందరూ తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు విమానపట్నంలో కరాటే ప్రధానంగా చేసినటువంటి ప్రిన్సిపల్ చైర్మన్ గారికి మరియు ఇప్పటి కార్యక్రమం చేసినటువంటి మాస్టర్ పల్లె గారికి మరి అలాగే వెళ్తున్న ఇతర క్లాస్మేట్ మాస్టర్లకి ముందున్న కరాటే తీసుకుంటున్న పిల్లలకు మరియు వాళ్ళందరికీ నాకు నమస్కారాలు. ముఖ్యంగా కరాటే అంటే ఒక ప్రాచీన విధంగా దాదాపు కొన్ని 100 సంవత్సరాలు చేస్తున్నటువంటి ఈ కరాటేకు ప్రపంచ దేశాల్లోనే మంచి గుర్తింపు ఉంది. అలాగే మన భారతదేశంలో కూడా వచ్చిన తర్వాత ఎంతోమంది గ్రాండ్ మాస్టర్లు కానీ వాళ్ళు కానీ దీనికి ఎంతోమంది ప్రజలకు తెలిసిన ఉద్దేశంతో నేర్చుకొని అందరికీ నేర్పించడం జరిగింది. అలాగే మన వేమవాడలో దాదాపు నాకు తెలిసి నేను చిన్నప్పుడు కూడా చిన్నప్పుడు కూడా పోయి శ్రీరామరావు మన వెళ్తా కడ నేర్పిస్తున్నాయి. దాదాపు 35 సంవత్సరాల నుండి అందరూ చూస్తున్నాను. డబ్బు ఆశపడకుండా ఇటు కరాటేను వేమవాడలో అందరికీ నేర్పించి ఆత్మరక్షణకు దీన్ని ఉండాలని కోరుకుంటూ దాదాపు ఒక 50 మంది బ్లాక్ బెల్ట్ను తయారు చేసినటువంటి మండలానికి అందరూ ఒకసారి తప్పకుండా కోరుతున్నాను. ఎందుకంటే స్కూల్లో చూస్తున్నాం సాయంత్రం శ్రీరాకార మందిర్లో 5 ఏంటంటే మనం ఎందుకంటే మీకోసం అది మీకు క్రమశిక్షణతో మంచిగా నేర్పించి అలాగే మంచి మీ భవిష్యత్తును మంచి ముందుకు తీసుకునే ఉద్దేశంతో మనం పాల్పడుతున్నటువంటి ఇది కట్టేదానికి మీరందరూ మంచిగా నేర్చుకొని భవిష్యత్తులో మీరు కూడా కార్పొరేట్ సంపాదించడం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి